నమస్కారం భక్తులారా, మీ అందరికీ మా భక్తిస్వరం ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఈ కొత్త సంవత్సరంలో కొన్ని రాసుల వారికి అద్భుతమైన అదృష్టం కలగబోతోంది. ఆర్థికంగా ఎదుగుదల, ఉద్యోగంలో మంచి అవకాశాలు, కుటుంబంలో సంతోషం కనిపించబోతున్నాయి. అయితే కొన్ని రాసులు మాత్రం ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ వీడియోలో మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాసుల వారికి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఎవరికి అదృష్టం కలగబోతోంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా వినండి. మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపించబోతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో మీరు ప్రారంభించిన కొన్ని పనులు ఇప్పుడు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం కొత్త బాధ్యతలు రావచ్చు. కొన్నిసార్లు ఒత్తిడి కూడా పెరగవచ్చు. కానీ మీరు ధైర్యంగా ఎదుర్కొంటే మంచి ఫలితం పొందుతారు. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కొత్త పరిచయాలు మీకు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే మంచిది. కుటుంబ విషయాల్లో కొంత సమయం కేటాయిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్య విషయాల్లో వ్యాయామం మరియు సరైన ఆహారం తీసుకోవడం మంచిది. ఇప్పుడు వృషభరాశి గురించి తెలుసుకుందాం. వృషభరాశి వారికి ఈ సంవత్సరం స్థిరత్వం మరియు అభివృద్ధి తీసుకురావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న కొన్ని అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మీ కృషి వల్ల మంచి ఫలితాలు కనిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి కొంత కష్టం ఉన్నా చివరికి లాభం పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. కుటుంబంలో శాంతి మరియు ఆనందం ఉండే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు మంచి మార్గదర్శకంగా ఉంటుంది. ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొత్త పరిచయాలు మరియు కొత్త అవకాశాలు తీసుకురావచ్చు. మీరు చేసే పనుల్లో కొత్త ఆలోచనలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు రావచ్చు. మీ ప్రతిభను చూపించడానికి ఇది మంచి సమయం. వ్యాపారం చేసేవారికి భాగస్వామ్యాలలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా కొంత లాభం కనిపించినా ఖర్చులు కూడా పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఓర్పు అవసరం. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. మీ కృషి వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి మెల్లగా అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాల్లో ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం ధైర్యం మరియు నాయకత్వం పెరిగే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో ఇతరులకు మార్గదర్శకంగా నిలబడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రావచ్చు. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు విజయవంతం కావచ్చు. కుటుంబంలో ఆనందం మరియు సంతోషం పెరుగుతుంది. ఇప్పుడు కన్యారాశి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం క్రమశిక్షణ మరియు శ్రమ వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు పెట్టిన కష్టం వృధా కాకుండా ఫలితాలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి స్థిరత్వం ఉంటుంది. వ్యాపారం చేసేవారికి చిన్న చిన్న లాభాలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో సేవింగ్స్ పెంచుకోవడం మంచిది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. భక్తులారా, వీడియో మీకు నచ్చితే ఒక చిన్న అభ్యర్థన. మా భక్తిస్వరం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మా కొత్త ఆధ్యాత్మిక వీడియోలు మరియు రాశి ఫలితాలు మీకు వెంటనే అందుతాయి. ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ సంవత్సరం సంబంధాలు మరియు భాగస్వామ్యాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొత్త పరిచయాలు మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి సహచరుల సహాయం లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి భాగస్వామ్యాలు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి ఈ సంవత్సరం ధైర్యం మరియు పట్టుదల వల్ల విజయాలు కనిపిస్తాయి.
మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటే లాభం పొందే అవకాశం ఉంది. ఇప్పుడు ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈ సంవత్సరం ప్రయాణాలు మరియు కొత్త అనుభవాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు నేర్చుకునే అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి మార్పులు రావచ్చు. వ్యాపారం చేసేవారికి విదేశీ సంబంధాలు లాభం ఇవ్వవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశివారికి ఈ సంవత్సరం కష్టం మరియు క్రమశిక్షణ వల్ల అభివృద్ధి కనిపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు విజయవంతం కావచ్చు. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈ సంవత్సరం కొత్త ఆలోచనలు మరియు సృజనాత్మకత పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. చివరిగా మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశివారికి ఈ సంవత్సరం ఆధ్యాత్మికత మరియు ప్రశాంతత పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో శాంతి మరియు సంతృప్తి పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి స్థిరత్వం ఉంటుంది. వ్యాపారం చేసేవారికి మెల్లగా అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇలా ఈ కొత్త సంవత్సరంలో 12 రాసుల వారికి గ్రహాల ప్రభావం వల్ల కొన్ని మంచి అవకాశాలు, కొన్ని జాగ్రత్తలు కనిపిస్తున్నాయి. మనం దేవుడిపై విశ్వాసం పెట్టుకుని ధైర్యంగా ముందుకు సాగితే తప్పకుండా మంచి ఫలితాలు పొందగలం. ఈ పవిత్రమైన ఉగాది పండుగ సందర్భంగా మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, రాశి ఫలితాలు, భక్తి సమాచారం కోసం మా భక్తిస్వరం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు భక్తులారా. మీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు.